పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఓట్ చోరీతో గెలిచిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోందని అన్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి అనే విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ది ముగిసిపోయిన చరిత్ర అన్నారు. కేటీఆర్ మానసిక స్థితిపై తమకు అనుమానాలు ఉన్నాయని మహేష్ గౌడ్ తెలిపారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ దోపిడీ చేసింది బీఆర్ఎస్ అని ఆయన విమర్శలు చేశారు. వచ్చిన తెలంగాణ మీరు కబలించేసుకొని ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారంటే వీళ్ళు 8 లక్షల కోట్లు ఎవడబ్బ సొమ్మని తీసుకొచ్చారు. ఎవరు నెత్తిరపోయా పెట్టిపోయారు వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుల్ని మోస్తా ఉంది. మీరు చేసిన 8 లక్షల కోట్ల అప్పుకి వడ్డీ కడతా ఉంది, ఇన్స్టాల్మెంట్ కడతా ఉంది. ఇవన్నీ మర్చిపోయినారా? కల్లాల మీద రైతులు ఎంతమంది చనిపోయినారో మీకు గుర్తుకు లేదా? ఖమ్మం మిర్చి రైతుల యొక్క బాధ, వారు పడ్డ యాస మర్చిపోయినారా? ఇవాళ మీరు కళ్ళాలెంబడి తిరుగుకుంటూ డ్రామాలు చేస్తూ ఉన్నారు. వీరికి తోడు బీజేపీ క్విట్ క్రో ప్రో లాగా నువ్వు నాకు ఇది నేను నీకు ఇది ఇస్తా. వీళ్ళు 0 సీట్లు తెచ్చుకొని 8 సీట్లు బీజేపీకి వెళ్ళడం దోహదపడ్డారు. లేకుంటే ఈ రాష్ట్రం 2-3 సీట్ల కన్నా ఎక్కువ గెలిచే పరిస్థితి లేకుండే. ఆ 8 సీట్లు గెలవడానికి వీళ్ళు దోహదపడ్డారు. కాబట్టి సిబిఐకి మనం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్డు తగ్గుతూ ఉన్నారు. పిట్టల దొరలాగా ఆయన బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులు మర్చిపోయి ఆయనతో కేసీఆర్ అరెస్ట్ చేయట్లే, కుమ్మక్కైనారు. సిబిఐకి కేసు అప్పచెప్తూ అధికారికంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. 8 నెలలైంది. మీకు సోయలేదు.